అనగనగా అక్కయ్యపాలెం అనే ఊరిలో రామారావు, శాంతి అనే దంపతులుండేవారు. రామారావు ఊరిలో వ్యాపారం చేస్తూ ఉండేవాడు. శాంతి ఇంట్లో పనులు చూసుకుంటూ ఉంటుంది. వారికి ఒక కొడుకున్నాడు. అతని పేరు సోము. వారికి ఒక్కడే కొడుకవ్వడం వలన వాళ్ళు చాలా గారాబంగా, అల్లారి ముద్దుగా చూసుకునేవారు. సోము కూడా చాలా అల్లరి, అలాగే పెంకి పనులు కూడా చేస్తూ ఉంటాడు. తల్లిదండ్రుల మాట అస్సలు వినడు. చాలా సోమరిపోతుగా తిరుగుతూ ఉంటాడు. కొంచెం కూడా క్రమశిక్షణ ఉండదు. సమయం పాలన అస్సలు ఉండదు. ఎప్పుడు ఏ పని చేస్తాడో కూడా తెలియదు. ఇలా కొద్ది రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు పొద్దున్నే రామారావు నిద్రలేచి బయటకొస్తాడు. అలా కూర్చొని శాంతితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. శాంతి, సోముకి ఈరోజు పాఠశాల ఉంది కదా, నువ్వు వాడిని నిద్రలేపి త్వరగా పాఠశాలకి తీసుకుని వెళ్ళు. అలాగేనండి, వంట పని అయిపోయింది. నేను వాడిని నిద్రలేపి వాడు తయారయ్యాక వాడిని పాఠశాలకు పంపిస్తాను. సోము మరి సోమరిపోతలో తయారైపోతున్నాడు. అసలు సమయపాలన అనేది కొంచెం కూడా లేదు. వాడు పాఠశాల 8:30కి, 8 అయ్యింది ఇంకా నిద్ర లేవకపోవడం ఏమిటి? పోనీలేండి, ఇప్పుడు చిన్నపిల్లవాడు కదా, పెద్ద అయితే వాడే అలవాటు చేసుకుంటాడు వేగంగా నిద్రలేవడం. సరే సరే, నేను తొందరగా తినేదానికి ఏదైనా పెట్టు. నేను తినేసి బయటకు వెళ్ళాలి. అలాగేనని అనుకుంటూ రామారావుకి కంచంలో పలహారం పెట్టి ఇస్తుంది. తాను సోముని నిద్రలేపడానికని తన గదికి వెళ్తుంది. అక్కడ నిద్రపోతున్న సోముని చూసి, నాన్న సోము, నిద్రలే, సమయం అవుతుంది, పాఠశాలకి తయారయ్యి వెళ్ళాలి కదా. కాసేపు పడుకుంటానమ్మా, నాకు నిద్ర వస్తుంది. అసలు నీకు ఈ మధ్యన బద్ధకం బాగా పెరిగిపోతుంది. చెప్పిన పని చేయడం లేదు. ఆ చేసిన పని కూడా సరైన సమయంలో పూర్తి చేయడం లేదు. ఓ సరే సరే అమ్మా, లేస్తాను. నువ్వు ఇక నన్ను తిట్టడం ఆపు. అలా అనుకుంటూ సోము నిద్రలేస్తాడు. సోము, నువ్వు త్వరగా పళ్ళు తోముకొని స్నానం చేసొస్తే తినేసి పాఠశాలకు వెళ్దాం. అలా అనుకుంటూ శాంతి వెళ్ళిపోతుంది. అలా శాంతి వెళ్ళిన చాలాసేపటి తర్వాత సోము బయటకొస్తాడు. సోముని చూసిన శాంతి, ఏంటి సోము, ఇంత ఆలస్యమైంది? సమయం అయిపోతుంది. ఇదిగో ఈ పాలు తాగు అని పాలిస్తుంది. సోము ఆ పాలు తొందరగా తాగి పాఠశాలకి తయారవుతాడు. శాంతి సోముని తీసుకొని పాఠశాలకి వెళ్తుంది. అలా తీసుకెళ్లి పాఠశాల బయట నిలబడి సోముని లోపలికి వెళ్ళమని చెబుతుంది. అయినా సోము ఆ మాట వినకుండా చాలా నిదానంగా నడుస్తూ లోపలికి వెళ్తాడు. అదంతా చూసిన శాంతి తన మనసులో ఇలా అనుకుంటుంది. సోము చాలా నెమ్మదస్తుడు, చాలా నిదానంగా పనులు చేస్తాడు. సకాలంలో పనులను అస్సలు పూర్తి చేయడం లేదు. ఇలా చేస్తే సోము భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతాడు. దీనికేదైనా పరిష్కారం ఆలోచించాలి అని తనలో తాను అనుకుంటుంది. అలా సోము గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత తనకొక ఆలోచనొస్తుంది. వెంటనే సోము వాళ్ళ స్కూల్ లోపలికి వెళ్ళి సోము వాళ్ళ ఉపాధ్యాయురాలు ఉన్న గదికి వెళ్తుంది. అలా వెళ్ళగానే శాంతి, లోపలికి రావచ్చా పంతులమ్మగారు అని ఉపాధ్యాయురాలిని అడుగుతుంది. హా, రండి రండి, ఏంటి ఇలా వచ్చారు? నాతో ఏదైనా పని పడిందా? అమ్మా, మా సోము ఎలా చదువుతున్నాడు, వాడి ప్రవర్తన ఎలా ఉంది అని తెలుసుకోవడానికని వచ్చాను. అదా, సోము పర్వాలేదు, బానే చదువుతున్నాడు. సోము చాలా చాలా తెలివైనవాడు, కానీ బద్ధకం ఎక్కువ. క్రమశిక్షణ పాటించడు. సమయపాలన కొంచెం కూడా లేదు. సకాలంలో చెప్పిన పని చేయడు. ఏదైనా రాయమని చదవమని ఇస్తే 2 రోజులయ్యేదాకా దానిని పూర్తి చేయడు. వాయిదా వేస్తూ ఉంటాడు. అలా చేయటం వలన సోము చదువులో వెనకబడిపోతున్నాడు. దానిని మనం మార్చుకోగలిగితే సోము బాగా చదువుతాడు. అవును పంతులమ్మగారు, అందుకే ఆ విషయం గురించే మాట్లాడడానికే నేను మీ దగ్గరకొచ్చాను. సోముకి ఎలా సమయపాలన అలవాటు చేయాలో మీరేమైనా సహాయం చేస్తారేమో అని అడగడానికి మీ దగ్గరకొచ్చాను. శాంతి అలా అనగానే ఉపాధ్యాయురాలు కాసేపు ఆలోచించి, నేనొక ఉపాయం చెప్తాను. ఆ విధంగా మనం చేస్తే సోము సకాలంలో పనిచేయడం మొదలు పెడతాడు. తనకి కూడా సమయం విలువ బాగా తెలిసొస్తుంది. ఏంటి చెప్పండి పంతులమ్మగారు, ఆ ఉపాయం నాకు కూడా కొంచెం చెప్పండి. మరీ లేదండి, రేపు ఉదయం పిల్లలందరినీ విహారయాత్రకి ఎద్దుల బండి మీద తీసుకుని వెళ్తున్నాం. కావున పిల్లలందరూ అక్కడికి రావడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు.
సోము కూడా అంతే ఉత్సాహంతో ఉన్నాడు. కావున మీరు రేపు సోముని పాఠశాలకు తీసుకొనొచ్చినప్పుడు ఎడ్ల బండి బయలుదేరే సమయం కంటే ఒక 5 నిమిషాలు ఆలస్యంగా తీసుకొని రండి. అలా చేస్తే సోముకి మంచి గుణపాఠం వస్తుంది. సోముకి సమయం విలువ కూడా బాగా తెలుస్తుంది. అలాగే పంతులమ్మగారు, మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని అనుకుని అక్కడి నుండి బయలుదేరి ఇంటికెళ్ళిపోతుంది శాంతి. అలా సాయంత్రం అయిపోతుంది. సోము పాఠశాల నుండి ఇంటికి వస్తాడు. పాఠశాల నుండి రాగానే సోము బొమ్మలాడుకుంటూ అలానే రాత్రి వరకు ఉండిపోతాడు. అలా బొమ్మలతో ఆడుకుంటున్న సోముని చూసి రామారావు శాంతితో ఇలా అంటాడు. శాంతి, సోము ఏంటి చదువుకోకుండా ఇంకా బొమ్మలతో ఆడుకుంటున్నాడు? ఏంటి వీడు అసలు ఇలా తయారవుతున్నాడు రోజురోజుకి అని కసురుకుంటూ శాంతితో అంటాడు. ఏం చేస్తామండి, అసలు సోము చెప్పిన మాట వినడం లేదు. ఏ సమయంలో చెయ్యవలసిన పని ఆ సమయంలో చేయడం లేదండి. పనిని వాయిదా వేయిస్తూ వస్తున్నాడు. సోము, ముందు పుస్తకాలు తీసి రాయడం పూర్తి చెయ్యి అని గట్టిగా సోముపై కేకలు వేస్తుంది. కాసేపు ఆడుకుంటానమ్మా, తరువాత చేస్తానులే, రాత్రంతా ఉంది కదా, చేసేస్తాను. అలా సోము అనడం విన్న శాంతి మనసులో చాలా బాధపడుతుంది. అలా కాసేపటి తర్వాత రాత్రవుతుంది. సోముతో ఎలాగో ఒకలాగా రాయడం పూర్తి చేయిస్తుంది. తరువాత సోముని నిద్రపుచ్చి తాను కూడా నిద్రపోతుంది. అలా మరుసటి రోజు ఉదయం సోము నిద్రలేవడానికని శాంతి వస్తుంది. నాన్నా సోము, నిద్రలే, ఈరోజు నీకు విహారయాత్ర ఉంది కదా, త్వరగా లేచి బయలుదేరితే నేను నిన్ను పాఠశాల దగ్గర దింపుతాను. అలాగేనమ్మా, ఇప్పుడే నేను బయలుదేరుతాను. నేను తొందరగా బయలుదేరాలి, లేదంటే మేము విహారయాత్రకు వెళ్లే ఎడ్ల బండి వెళ్ళిపోతుంది. అలా అనుకుంటూ సోము చకచకా బయలుదేరి బయటకొస్తాడు. సోము, ఇదిగో ఈ పాలు తాగు అని ఇస్తుంది. సోము వాటిని తాగేస్తాడు. తొందరగా రా అమ్మా, ఒకవేళ నేను గాని లేట్ అయితే ఎడ్ల బండి వెళ్ళిపోతుంది. నేను ఒక్కడే ఉండిపోతాను, విహారయాత్రకు వెళ్ళడం అవ్వదు. సరే సరే సోము, పద పద అని అనుకుంటూ సోమును తీసుకుని బయలుదేరుతుంది. అలా శాంతి ఉపాధ్యాయురాలు చెప్పినట్టే ఎద్దుల బండి తీసే సమయం కంటే 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్తుంది. అలా వాళ్ళు వెళ్ళగానే అందరూ ఎద్దుల బండి ఎక్కి వెళ్ళిపోతారు. వాళ్ళందరూ వెళ్ళిపోవడం గమనించిన సోము చాలా బాధపడుతూ ఏడుస్తూ, అమ్మో, నేను సరైన సమయానికి రాకపోవడం వల్ల ఎద్దుల బండి వెళ్ళిపోయింది. మా స్నేహితులంతా విహారయాత్రకు వెళ్ళిపోయారు, నేను ఒక్కడే ఉండిపోయాను. అందుకే సోము, నేను నిన్ను చాలా రోజుల నుండి చెప్తున్నాను. నువ్వు ఏ పనైనా సకాలంలో పూర్తి చేయాలి, సమయపాలన పాటించాలని చెబుతున్నాను. కానీ నువ్వే నా మాట వినకుండా సమయం విలువ తెలియకుండా ప్రవర్తించావు. ఈరోజు నువ్వు 5 నిమిషాలు ఆలస్యం అయ్యేసరికి విహారయాత్రకు వెళ్లే ఎద్దుల బండి వెళ్ళిపోయింది. నీవు కూడా విహారయాత్రకు నీ స్నేహితులతో కలిసి వెళ్లకుండా ఆగిపోయావు. సోము తన తల్లి మాటలు విని తాను చేసిన తప్పుకి చాలా బాధపడుతూ తల్లితో ఇలా అంటాడు. అమ్మో, నన్ను క్షమించమ్మా, నాకు సమయం విలువ బాగా తెలిసొచ్చింది. నేను ఈ రోజు నుండి నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను. నువ్వు చెప్పినట్టుగానే ఏ సమయంలో చేయవలసిన పనులు ఆ సమయంలోనే చేస్తాను. ఆడుకోవలసిన సమయంలో ఆడుకుంటాను, చదువుకోవలసిన సమయంలో చదువుకుంటాను. అస్సలు సమయాన్ని వృధా చెయ్యను, సమయపాలన పాటిస్తాను. అలా సోము తాను చేసిన తప్పు, సమయం విలువ తెలుసుకుంటాడు. అలా సోము వాళ్ళమ్మతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో విహారయాత్రకు వెళ్లే ఎడ్ల బండి శబ్దం చేస్తూ వస్తుంది. దాన్ని చూసిన సోము చాలా ఆనందంగా ఎగిరి గంతేస్తాడు. ఆ ఎడ్ల బండి సోము దగ్గరికి వచ్చి ఆగుతుంది. సోము వెంటనే ఎద్దుల బండిలోకి ఎక్కుతాడు. సోము అమ్మకి వెళ్ళొస్తానని చెప్పి విహారయాత్రకి స్నేహితులతో ఆనందంగా వెళ్తాడు. ఆ విధంగా సోము సమయం విలువ తెలుసుకుంటాడు. ఆ రోజుటి నుండి క్రమశిక్షణతో ఏ సమయంలో చేయవలసిన పనిని ఆ సమయంలోనే పూర్తి చేసేస్తాడు. ఈ కథలోని నీతేంటంటే, సమయం చాలా విలువైంది. అది ఎప్పుడూ ఒక్కరి కోసం లేదా ఒక్కసారి కోసం ఆగదు. అందుకని సమయాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు.